క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 16వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి నొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, ఈ స్త్రీలు యేసు ప్రభు వారి యొక్క సమాధిని, ఆయన యొక్క దేహమును సిద్ధపరచాలని వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవదూత వారికి ప్రత్యక్షమై, అతను చూచి వీరు భయపడుతున్నప్పుడు, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానమును గురించిన మొదటి వార్త స్త్రీలకు చెప్పబడింది. పునరుద్ధానము యొక్క ఆధిక్యత స్త్రీకి తెలుపబడింది. ఆయన ఇక్కడ లేరు, మీరు వచ్చి ఆయన స్థలమును చూడండి, ఇది ఖాళీగా ఉంది. సో మీరు లేచి వెళ్ళి ఆయన మీకంటే గలిలయలో ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా మీరు అతన్ని చూస్తారు. మీరు వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ ఈ మాట చెప్పమని ఆయన చెప్తాడు. శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమనడం వెనుక ఉన్న ఉద్దేశము, మరి తర్వాత సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళవలసింది వారే. పునరుద్ధానమైన క్రీస్తును ప్రకటించవలసింది వారే. వారు ఇప్పటికే భయాలతోనూ అనుమానాలతోనూ ఉన్నారు. ఈ భయము, అనుమానాలు ప్రభు వార్తను ముందుకు తీసుకొని వెళ్ళలేవు కదా. అందుకే పౌలు పేతురును, శిష్యులకు ఈ వార్తను చెప్పమంటాడు యేసయ్య. సువార్తను బయటకు తీసుకొని వెళ్ళాల్సింది వారే. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. సొంత వారికి చెప్పవలసింది స్త్రీ, లోకమంతటికి చెప్పవలసింది పురుషుడు. సువార్త, దేవుని వాక్యము, దేవుని గురించిన వార్త ఇంటి వారికి చెప్పవలసింది స్త్రీ, లోకమంతటికి చెప్పవలసింది పురుషుడు. ఈ మాట అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో స్త్రీవాదాన్ని వెతకాలి అనుకుంటే ఎవరి ఇష్టం వారిది. పౌలు స్త్రీకి బహిరంగంగా వెళ్ళి సంఘాలలో నిలబడి సువార్త చెప్పే, వాక్యాన్ని చెప్పే అవకాశము ఇవ్వటం లేదు. స్త్రీ తన ఇంటిని కట్టుకోవాలి. స్త్రీ తన కుటుంబానికి వివరించుకోవాలి. సువార్త స్త్రీ తన కుటుంబ సభ్యులకు తెలియపరచాలి.
అందుకే స్త్రీలకు ఆ వార్త చెప్పబడింది. అయితే వారు బయటకు వచ్చి విస్మయం పొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయారు. వారు భయపడ్డారు కాబట్టి ఏమీ చెప్పలేకపోయారు, మౌనంగా ఉన్నారు. స్త్రీ కొద్దిగా బలహీనమైన ఘట్టము, భయపడే అవకాశాలు ఎక్కువ. గడ్డు పరిస్థితులను తను ఎదుర్కోవటము కష్టము. అందుకే దేవుడు తన పునరుద్ధాన శక్తిని స్త్రీకి చెప్పి పేతురు, మిగతా శిష్యులకు చెప్పమని చెప్పారు. పునరుద్ధాన బలము ఎవరు చెప్పితే ఏమిటి? అది కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాడికి కానీ పునరుద్ధాన బలము వినబడినప్పుడు దేవుడు అతన్ని ఘనముగా మార్చుకుంటాడు, తన రాజ్య వారసుని చేసుకుంటాడు. క్రైస్తవ్యము పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానం ఉంది కనుక ఏర్పాటు చేయబడిన వాడికి వినిపించవలసినది పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము. అది విన్నవాడు ప్రభు రాజ్యపు వారసులలో చేర్చబడతాడని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.